ఈమెకి ఏమైంది అసలు? ఎందుకట్లా బిస్కెట్ ప్యాకెట్‌ని గ్లాస్‌తోని కొడుతుంది అని అనుకుంటున్నారా? అసలు ఏమైందంటే మేమందరం లాగిన్ చేసిన తర్వాత టీ తాగుదామని చెప్పి నేను అండ్ నా ఫ్రెండ్స్ అందరం బ్రేకెళ్ళాము. అక్కడ టీలో గూడా కొన్ని బిస్కెట్స్ తీసుకునిండే. అయితే ఏమైంది, యాక్చువల్‌గా ఆ రోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే అనమాట. సో, మేమందరం మా టీమ్‌లో ఉన్న బాయ్స్‌కి ఏదైనా కేక్ ఆర్ చాక్లేట్ సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాం. సో, అప్పుడే మాకు ఒక ఐడియా వచ్చిండే. ఎట్లాగో బిస్కెట్ ప్యాకెట్ ఉంది గదా! అండ్ ఆఫీస్‌లో ఓవెన్ గూడా ఉంది. మనం ఓరియో కేక్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అయితే ఫస్ట్ ఒకటి ట్రయల్ చేసి చూద్దామని చెప్పి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని దాన్ని స్మాష్ చేసి అందులో కొన్ని మిల్క్ ఏసి ఓవెన్‌లో పెడదామని ప్లాన్. సో, అందుకోసమే ఆ బిస్కెట్‌ని అట్లా గ్లాస్‌తోని కొట్టిన స్టార్టింగ్‌లో. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఎట్లా చేయాలో ప్రాసెస్ తెలీదు. అంతా యూట్యూబ్‌లో చూసి చేసినాం. అంతా రెడీ చేసిన తర్వాత తీరా చూస్తే అక్కడ ఓవెన్ లేదు. మళ్ళీ ఆ గ్లాసులన్నీ పట్టుకొని వేరే దగ్గరికెళ్ళి అక్కడ చాలా సేపు వెయిట్ చేసి బేక్ చేసినాం అనమాట. అయినా ఇదంతా ఎందుకు? అక్కడే ఎట్లాగో చాక్లెట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. అందులో ఒక ప్యాకెట్ తీసుకొని ఇస్తే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. బట్ ఇయర్లీ ఒక్క రోజు వస్తుంది. దాని అందరిలాగా కాకుండా మనం కొంచెం యూనిక్ గా మెమరబుల్ గా చేసుకుందాం అని చెప్పి ఇదంతా ప్లాన్. యాక్చువల్ గా మేము 2 గ్లాసెస్ చేసినాం అనమాట. ఒక దాంట్లో ఓన్లీ మిల్క్ యాడ్ చేసినాం అండ్ ఇంకో దాంట్లో ఓన్లీ వాటర్ యాడ్ చేసినాం. దేంట్లో అయితే వాటర్ యాడ్ చేసినామో అది కొంచెం టేస్ట్ బాలేదు. బట్ ఎందులో అయితే మిల్క్ యాడ్ చేసినామో అది చాలా బాగుంది. ఎగ్జాక్ట్ గా 1.5 మినిట్ కి కేక్ అయింది. మేము దానికి ఫ్లఫీనెస్ కోసం అసలు అడిషనల్ గా ఏం యాడ్ చేయలేదు. అయినా కూడా ఫ్లఫీగా వచ్చింది. ఉమెన్స్ ని రెస్పెక్ట్ చేసే ప్రతి మెన్ కి హ్యాపీ మెన్స్ డే. సబ్స్క్రైబ్. బాయ్.